186 దినములు 26 వారములు 6 మాసాలు కాపాడి 27వ వారము 7వ మాసం 6వ దినం 187వ దినం మా ముందు ఇంకా 178 దినములు ఉంటున్నాయి. ప్రభావం 6 మాసాలు మమ్మల్ని కనుపాపని కాపాడారు. వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ జీవితాల్లో తోడుగా ఉండి ఈ 7వ మాసం మొట్టమొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌలు నినాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 103వ కీర్తన 12వ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరము మా అతిక్రమములను అంత దూరపరిచారు, సముద్రపు అగాధంలో పడవేశారు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తొలగించి వైచున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాలం మమ్మల్ని సజీవులుగా మందిరములో ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. సమస్త మహిమ, ఘనత, కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ A warm welcome for this Lone Star Telugu Baptist Church service. ఈ ఉదయకాల Lone Star 3వ సర్వీస్ ఆరాధనలోకి మీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తిగల నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమం తలస్తున్నాను. మీ అందరి కొరకు క్రమంగా వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థనలో ప్రార్థిస్తున్నాము, పరామర్శిస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయగలరు. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. నూతన మందిర నిర్మాణం కొరకై కూడా మీరు ప్రార్థించండి. మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థనలో ప్రార్థిస్తున్నాము. ప్రభు అలాంటి ద్వారాన్ని త్వరగా తెరుచుటకు ప్రార్థించండి. దేవుడు మనందరినీ దాదాపుగా 6 మాసాలు 26 వారాలు 186 రోజులు కాపాడుకుంటా 87వ దినం మనకు సజీవులుగా వచ్చాడు. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. చూస్తూ ఉండగానే దాదాపుగా సగం దినాలు 6 మాసాలు అయిపోయాయి. 52 వారాల్లో 26 వారాలు అయిపోయాయి. 365 రోజుల్లో ఆల్మోస్ట్ 186 రోజులు అయిపోయాయి. 187 రోజులు, ఇంకా 178 డేస్. సో భక్తులందరూ కూడా అంటే వారు అంటున్నారు, గివ్ us వాయిస్ హార్ట్ అండ్ టీచ్ us to number our days. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి, మా దినములు లెక్కించడానికి మాకు ప్రతిరోజు కూడా పరలోకం నుండి ఆ దినం మనకు వస్తుందని మనం తెలుస్తుంది. అది 90వ కీర్తన 12వ వచనంలో రాయబడ్డది. 102వ కీర్తన 23-24 వచనాల్లో నేను ప్రయాణము చేయించుండగా ఆయన నా బలమును కృంగచేశాడు, నా దినమును కొద్దిపరిచాడు. భక్తుడు ప్రార్థిస్తున్నాడు 24వ వచనంలో, నేను ఇలా మనవి చేసింది, నా దేవా నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు. ఇంకా నిర్గమకాండం 23-25లో దేవుడు అన్నాడు, ఐ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ వాటర్ అన్నాడు. నీవు తినే భోజనమును, పానము నేను ఆశీర్వదిస్తానన్నాడు. నిర్గమకాండం 23-25. నిజంగా ప్రసంగి 2:25లో రాయబడ్డది, ఆయన సెలవు లేని ఎవడు భోజనం కూడా చేయడట. తినే ఆహారం కూడా ఆయన చిత్తమై ఉంటాడు. అక్కడ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఐ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ వాటర్ అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఐ విల్ టేక్ అవుట్ ద డిసీజ్ ఫ్రమ్ అమంగ్ యూ, మీ మధ్యలో నుండి రోగము తొలగించిన. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా మనం ఆచరిస్తున్నాం. అదేంటంటే మొన్నటి దినంన 2 దినముల క్రితము ఇండియన్ క్రిస్టియన్ డే, భారతీయ క్రైస్తవ దినోత్సవం. అనగా భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చి దాదాపుగా AD 52, ఇంకొక 27 సంవత్సరాలు అయితే 2000 సంవత్సరాలు అయితే
మొట్టమొదటిగా అపోజినటువంటి తోమా గారు శిష్యుడు ఈ ప్రాంతానికి వచ్చాడు అనగా మనందరికీ తెలుసు, దక్షిణ భారతదేశము మలబార్, క్రాంగనూరు, కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడంతా కూడా సువార్త చేశాడు. 2021 నుంచి భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు భారతదేశంలో అఫీషియల్గా. 2021 జూలై 3 నుంచి. ఒకసారి మీ అందరూ కూడా మీ పక్కవారికి హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే అని చెప్పండి. పక్కవారికి హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే అని చెప్పండి. భారతదేశ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలను కూడా మన తెలుగులో చెప్పవచ్చు. అంటే ఆ రోజు తోమా గారు రాకపోతే ఈరోజు మన క్రైస్తవత్వము లేదు. ఎక్కడ ఇజ్రాయెల్ దేశము, ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలోని గలిలయ ప్రాంతము, ఎక్కడ తమిళనాడు, చెన్నై, ఎక్కడ కేరళ, ఎంత దూరం కదా ఆ దినాల్లో వసతి. సో 2021 నుంచి భక్తి దివాస్ అంటే వారు అఫీషియల్గా భారతదేశంలో ఆచరిస్తూ ఉన్నారు. మన ప్రాంతాన్ని దేవుని వాక్యంతో వెలిగించాడు ఆయన. మనందరికీ తెలుసు తోమా గురించి బైబిల్లో ఎక్కువగా రాయబడలేదు, కానీ మనం చదువుకున్నాం ఒక 3 వచనాలు. యోహాను సువార్త 14లో రాయబడ్డది, యోహాను సువార్త 24 నుంచి 29 వరకు రాయబడ్డది, యోహాను సువార్త 21లో 1 నుంచి 3 వచనాల్లో ఆయన ఉన్నాడు. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు లేపే సమయంలో కూడా మత్తయి సువార్త 9:18లో అక్కడ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, భారతదేశంలో ఆయన వచ్చి పునాది వేశాడు. మనందరికీ తెలుసు వేయబడిన తప్ప మరొక పునాది వేయబడలేదు. ఆ పునాది యేసుక్రీస్తు వారే పునాది వేశాడు. ఆ పునాది మీద ఎఫెసీ 2:20-22లో రాయబడినదిగా క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి ఉండగా ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మీరు కనబడుచున్నారని అంటాడు. చాలా మంది అనుకుంటారు పేతురే ఆ పునాది అని అనుకుంటారు. కాదు, తర్వాత చెప్పాడు ఆయన, ఐఎమ్ నాట్ ద స్టోన్, ఐఎమ్ ఎ స్మాల్ స్టోన్, ఐఎమ్ పెట్రా, నేను ఒక చిన్న రాయిని అని చెప్పుకున్నాడు. ఇది మనము అపోజినటువంటి తోమా గారి గురించి కొంత సమయం మనకు ఉన్నటువంటి సమయంలో మనము ధ్యానం చేసుకుందాము. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 11:16 we will read as together. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కలిసి ఒకే మారు మనము చదువుకుందాం. అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటో మనము. Turn your Bibles with me to the Gospel according to St. John chapter 11:16. అందుకు దిదుమా అనబడ్డ తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోటి శిష్యులతో. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువు వారు బహిరంగంగా కనిపిస్తే యూదులు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ పై భాగంలో మనము చూస్తున్న 11వ అధ్యాయము 8వ వచనంలో ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగాడు. సో ఆయన ఎక్కడ ఇజ్రాయెల్ దేశము, ఎక్కడ కేరళ, చెన్నై ప్రాంతము, ఎంత దూరం కదా ఆ దినాల్లో ప్రయాణపు వసతులు సరిగా. ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రతి 10 సంవత్సరాలకు ఎంత టెక్నాలజీ మారుతుంది. ఉదాహరణకు నేను బైబిల్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ లేవు, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు, చాలా కష్టంగా ఉండేది. వారు ఇచ్చే మెటీరియలే మేము చదువుకోవాలంటే. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు నోట్స్ రాయట్లేదు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చెప్తున్నారు, ఏఐ డూ మై హోంవర్క్ అంటే ఓకే ఐ విల్ డూ ఇట్. అప్పుడు ఎక్కడిది, ఇవన్నీ కూడా లేవు. వారు ఎంతో కష్టపడి, అందుకే ఇక్కడ 11-16 మనం చూసాం. మొట్టమొదటిగా ఆయన సందేహముతో ప్రయాణించాడు, కానీ విశ్వాసంతో గమ్యము చేరాడు. 11వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన అన్నాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును. కొంత సందేహించాడు. తోమా అనగానే అది అరబిక్ పేరు, ఆయన అరబిక్ మాట్లాడతాడు. దిదుమా అంటే గ్రీకు పేరు. దిదుమా అంటే అర్థం ఏంటంటే ట్విన్. దిదుమా అంటే ట్విన్, ఇద్దరు. మరి ఎందుకు ఆ గ్రీకు పేరు దిదుమా అన్నదో మనకు తెలియదు. ఆంగ్లంలో అయితే డిడుమాస్ అని రాయబడింది. యాక్చువల్గా మరి తనతో పాటు మరొక సహోదరుడు ఉన్నారు కదా,
శిష్యుల్లో అందరు ఇద్దరిద్దరు ఉన్నారు సహోదరులు. పేతురు, ఆంద్రేయ సహోదరులు, యోహాను, యాకోబు సహోదరులు. కానీ ఈయనకి ఏ సహోదరుడు లేడు. మొట్టమొదటిగా తను సందేహించాడు. మనందరూ తెలుసు, మొట్టమొదటి అంత ఈజీగా నమ్మడు. ఒక భక్తుడు అంటాడు, అగస్టిన్ అనే భక్తుడు ఏమంటాడంటే, మనము సందేహించకుండానట్లు ఆయన సందేహించాడు అని పరిశుద్ధుడైన అగస్టిన్ అంటాడు. నిజమే, మనం కూడా ఎంతమంది యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని విశ్వసిస్తున్నారు. ఆయన సందేహించినప్పటికీ, సంశయించినప్పటికీ విశ్వాసంతో గమ్యము చేరినట్టు మనం చూస్తున్నాం. అక్కడ రాయబడ్డ రీతిగా ఆయన చెన్నై ప్రాంతానికి వచ్చి లేక కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త చెబుతూ క్రీస్తు శకము 72 జూలై 3లో చనిపోయాడని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఆయనను భారతదేశ క్రైస్తవత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినాన్ని లేక జూలై 3ను ఆచరిస్తున్నారు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి మన ప్రభువును స్తుతించాలి. మనం ఒక పాట పాడి ప్రభువును స్తుతిస్తాం. ఆయన ఎంత కష్టమైన, నష్టమైన, కొండలైన, లోయలైన 426వ పాట. నా రక్షకుని వెంబడించుదన్నిటన్ ఘోరమైన కొండలైన జంకోదనం సురక్షితంగా నేను వెళ్ళుదును పరమ కిరీటమందు వరకు. 426వ పాట దైవ సహాయము నడిపింపని టైటిల్. నా రక్షకుని వెంబడించుదన్నిట ఘోరమైన కొండలైన జంకోదనం సురక్షితంగాను నేను వెళ్ళుదును పరమ కిరీటమందు వరకు. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిట వెంబడించును. దాసురామం ప్రభు వెంట మోసుకొని ఎక్కడికి వెళ్ళును. నా యేసు తోట వెళ్ళుచుందునెల్లడు. ప్రయాసమైన లోయలైన భయపడను. యేసు నన్ను వెంబడించును. భయమేల ముఖనము యోధాను. యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిట వెంబడించును. దాసురామం ప్రభు వెంట మోసుకొని ప్రభుత్వం కూడా ఉండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులంగా చేయండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలనని బోధించండి. ఆయన దైవత్వాన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి. యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 25, 27, 28 వచనాల్లో చూశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 58వ వచనంలో చూశాడు, 46వ వచనంలో చూశాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు.
8:58లో అబ్రహాము కంటే ముందుగా నేను ఉన్నానని చెప్పాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పాడు. 20:24 ప్రభు పునరుత్థానుడైన తర్వాత లేచి అందరికీ కనిపించాడు. వారితో పీస్ అంటే అన్నాడు. అక్కడ వారిలో లేడు ఆయన. తర్వాత వచ్చి నేను నమ్మను కాక ఆ గాయపడినటువంటి ఆ చేతుల్లో నేను ఏం పెట్టాలి? వేలు పెట్టాలి. స్కెప్టిక్ అంటారు ఆంగ్లంలో, అంటే సందేహించడం. అంత త్వరగా ఆయన నమ్మడు. ఆయన తర్వాత ప్రభు ఆయన ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినప్పుడు ఓ మై లార్డ్ మై గాడ్ అన్నాడు. నా ప్రభువా నా దేవా అన్నాడు. 28వ వచనంలో. 29లో ప్రభు అన్నాడు యోహాను సువార్తలో, తోమా నువ్వు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మరలా 21వ అధ్యాయంలో ప్రభు ఆజ్ఞ ప్రకారం వల వేసి ఎన్ని చేపలు పట్టాడంటే దాదాపుగా 143 చేపలు పట్టినట్లు అక్కడ రాయబడ్డ. చూడండి ఎన్ని చేపలు? 153 గొప్ప చేపలతో నిండి ఉండననే మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనంలో రాయబడ్డది. మొదటి నుంచి 3 వచనాలు అక్కడ ఆయన ఉన్నాడు. దిద్దుమా అనబడిన తోమా కూడా అక్కడ ఉన్నాడు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఒకానొక సందర్భంలో 14వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, లెట్ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, యు బిలీవ్ ఇన్ గాడ్ ఆల్సో బిలీవ్ ఇన్ మీ. మీ హృదయంలో కలవరపడనివ్వండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయనను విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడ ఉండాలి. నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు అంటే ఆయన అంటున్నాడు. పాపం 14వ అధ్యాయం 5వ వచనంలో తోమా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా ఏమంటున్నాడు? చాలు, ప్రతిదానికి కూడా పాపం సంశయిస్తున్నాడు, అడుగుతున్నాడు. డౌట్ లేకుండా, నిజమే డౌట్ రావద్దని కాదు, కానీ అదే డౌట్లో జీవిస్తే సరిపోదు. ఆయన సందేహాన్ని నివృత్తి చేసుకున్నాడు. చాలా కాలం క్రితము ఒక సహోదరుడు, ఆయన ఒక పెద్ద సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. పాపం ఒక దినం ఒక ప్రశ్న అడిగాడు. నేనే ఆశ్చర్యపోయాను. పాస్టర్ గారు నిజంగా యేసు ప్రభువు చనిపోయారని అడిగాడు. ఎంత విచారకరం కదా. నువ్వు నేర్చుకొని ఇతరులకు నేర్పించవలసినటువంటి నాయకుడు నీవే సందేహిస్తున్నావు. ఇంకా ఎంతకాలం నువ్వు సందేహిస్తూ ఉంటావు. కానీ ఆయన సందేహం నివృత్తి చేసుకొని ప్రభు అన్నాడు, ఏ తోమా నీకు తెలియదా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. I am the way, I am the truth, I am the life. No one can come to the Father except through me అని 6వ వచనంలో తెలియజేశాడు. పాపం ఇంకా ఆ 8-9 వచనాల్లో మరొక వ్యక్తిని మనం చూస్తాం. అక్కడ ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా నాకు తండ్రిని మాత్రం కనపరచు అంతే. ఈ అధ్యాయం అంతా కూడా అదే అంటాడు. ఏం ఫిలిప్, ఇంతకాలం నేను మీతో కూడా ఉన్నాను కదా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు కదా, నేను ఆయన ఏకమై ఉన్నాము. ఆ 14వ అధ్యాయం. అలాంటి వ్యక్తి క్రీస్తు శకము 52లో దాదాపుగా ఎంతకాలం పట్టిందో మనకైతే తెలియదు. కష్టాలు పడి ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. క్రాంగలూరు అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఎంత అద్భుతం అంటే, నేను ఒకే మాట చెప్తూ ఉంటాను, దేవుని వాక్యము ఏ నెలలో పడ్డా ఫలిస్తుంది. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువును భయపరచాడు. దేవుని వాక్యము 147వ కీర్తన 15వ వచనంలో ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయన అనే మాట రాయబడింది. నిజంగా ఆ ఇజ్రాయేలు దేశం నుండి ఈ కేరళ ప్రాంతము క్రాంగనూరు మలబార్ ప్రాంతానికి ఆయన రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు. మనందరికీ తెలుసు 18వ శతాబ్దంలో శామ్యుయల్ డే గారు రావడానికి ఎంత ప్రయాసపడ్డారు. ట్రైన్స్ లేవు ఆ రోజుల్లో, బస్సెస్ లేవు. ఇప్పుడు చిటికలో ఇలా అంటే ఆకలి అయితే అమ్మ కాదు,
జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇలా అంటే కోరుకున్నవన్నీ. కానీ అప్పుడు అలా కాదు. అందులో భారతదేశం అంటే మనందరికీ తెలుసు. వాస్తవంగా బైబిల్ డిక్షనరీ తర్జుమా చేసినటువంటి వారు అనేక మంది భక్తులు. పురుషోత్తం చౌదరి గారు, ఆరాధ్య మూర్తి గారు, పులిపాక జగన్నాథం గారు, ఇండియన్ థియాలజియన్స్ చాలా మంది ఉన్నారు. చర్చయ్య, జకరయ్య ఉన్నారు, కేసీ జార్జ్ ఉన్నాడు, ఏజే అప్పస్వామి ఉన్నారు, అనేక మంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఎంతో ప్రయాసపడ్డారు ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండడానికి. పాపం తెలుగులో తర్జుమా చేయడానికి ఎంత ప్రయాసపడ్డారు. ఇక్కడ రాయబడి ఉండదు. మిషనరీస్ ఇక్కడికి రావడం మాత్రమే కాదు, మన భాషలో వారు తర్జుమా చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఆ తోమా గారు అక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది యూదులు ఆయన కంటే ముందుగా అక్కడ ఉన్నారంట. ఇంకా చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఆయన కంటే ముందుగా యేసుక్రీస్తు యొక్క మరొక శిష్యుడు బర్తలోమై ఆయన వచ్చి మత్తయి సువార్త అక్కడ ఉంచాడట. చాలా మంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈయన వచ్చి అక్కడ ఉన్నటువంటి యూదులకు సువార్తను అందించి ఆ ప్రాంతం నుంచి మరలా చెన్నైకి వచ్చి, చాలా మేము ఈ ప్రాంతానికి వచ్చి చాలా కాలం అయింది కానీ ఒక్కసారన్నా సెయింట్ థామస్ మౌంట్ వెళ్దామంటే ఎక్కడిది సమయం? నో టైం. ప్రభు చిత్తమైతే అక్కడికి వెళ్ళి నిజంగా ఈ భూమి ఎంత ధన్యమైపోయిందంటే ఆయన వచ్చి సువార్తను ప్రకటించాడు. దక్షిణ భారతదేశంలో ఉన్నంత క్రైస్తవత్వం అంటే ఇటు గోవా కానీ, ఇటు కేరళ కానీ, ఇటు తమిళనాడు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, అటు కర్ణాటక కానీ అనేక మంది ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. భారతదేశం అంతా కూడా అరుణాచల్ ప్రదేశ్లో 30%, నాగాలాండ్లో దాదాపుగా 87%, మిజోరంలో 75% క్రైస్తవం. ఎంత గొప్ప విషయం కదా. మిగతా చెప్పటువంటి ప్రభుత్వం భయపడచ్చు. మన ప్రాంతంలో ఇంకా అనేక మంది రక్షింపబడవలసి ఉన్నదంటే ఆ బాధ్యత ఎవరికండి? క్రైస్తవులంటే we are the light of the world. First Jesus said, I am the light of the world. But later he said, you are the light of the world. You are the salt of the earth. మొట్టమొదటిగా ఆయననే లోకానికి వెలుగునన్నాడు. తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆయన ఒక్కడొచ్చి, నేను చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే అనేక మంది చర్చెస్ను చరిత్రలో దాదాపుగా 3వ శతాబ్దంలో గలేరియస్ అనే ఒక చక్రవర్తి, తెలుసుకోవాలి మీరు, గలేరియస్ అనే ఒక చక్రవర్తి, అయ్యో నేను క్రైస్తవత్వాన్ని నాశనం చేయలేకపోతున్నానే, పడకపోయినా ఉన్నాడు, చచ్చిపోతున్నాడు, దుష్టుడు, దుర్మార్గుడు. ఆయన పేరు గలేరియస్. క్రైస్తవత్వాన్ని నాశనం చేయాలని అనేక మంది ప్రయత్నం చేశారు. చివరికి ఏం చేశాడంటే, అయ్యా నా కొరకు ప్రార్థించండి అని పిలిపించుకున్నాడు. బిగ్గరగా చెప్పండి, బట్టి ప్రభు భయపరచండి. ఆయన పేరు గలేరియస్. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మరొక చక్రవర్తి రావాలి. ఎవరంటే మాక్సెంటియస్ అనే ఒక చక్రవర్తి వచ్చినాడు. అక్కడ మరొక చక్రవర్తి ఉన్నాడు. ఎవరైనా అంటే కాన్స్టంటైన్. సో మామూలుగా ఒకే ఒక వ్యక్తి ఉండాలి, కానీ మరొక వ్యక్తి ఉన్నాడు. ఏం చేశాడంటే కాన్స్టంటైన్ ఏం చేశాడంటే, ఇద్దరు కాదు నేను ఒక్కనే ఉండాలి. వారి తల్లి క్రైస్తవురాలు. ఆయన ఏం చేశాడట, ప్రార్థన చేయమని తల్లిని కోరాడట. ఆయన సాయంకాల సమయంలో యుద్ధానికి వెళ్ళాలనుకున్న ఒక సిలువ కనిపించిందట. ఆ సిలువ కనిపించినప్పుడు ఒక పదము గుడ్డుబే అనే పదం ఆయన కనిపించింది. అంటే గెలువు అనే పదం ఆయనకు కనిపించిందట. వాస్తవంగా కాన్స్టంటైన్ కంటే మాక్సెంటియస్ బహుశక్తివంతుడు, సైన్యం ఎక్కువగా ఉన్నది. కానీ కాన్స్టంటైన్కి సిలువ కనిపించింది కాబట్టి ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళే సమయంలో అన్నిటికీ సిలువ సింబల్ వేయించాడు. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువును భయపరచాడు. ఆ యుద్ధంలో గెలిచాడు. ఆ రోజు నుంచి ఆ రాజ్యం అంతా కూడా క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. మరలా బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువును భయపరచాడు. క్రిస్టియన్స్కి గవర్నమెంట్ జాబ్స్, పడిపోయినటువంటి చర్చెస్, లూటి అయినటువంటి ఆస్తులని మళ్ళా వారికి ఇచ్చేసి, అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని చూడండి. మరి కాన్స్టంటైన్ సంతృప్తి పడలేదు. వారి యొక్క బహుమతి మరొక చక్రవర్తి ఉన్నాడు అక్కడ.
ఇద్దరు ముగ్గురు కాదు, నేను ఒక్కనే ఉండాలి. వారి బావమర్దిని కూడా చంపేశాడు. ఆ ప్రాంతం అంతా కూడా, రోమ్ అంతా కూడా క్రైస్తవ సామ్రాజ్యంగా మారిపోయింది. అలాగూ సెయింట్ థామస్ పరిశుద్ధుడైనటువంటి తోమా మొట్టమొదటిగా సందేహించాడు, కానీ ఈ ప్రాంతానికి వచ్చి అనేక మందిని వెలిగించాడు. భారతదేశము దేవుని వాక్యము చేత ఒక 27 సంవత్సరాలు అయితే దాదాపుగా మన ప్రాంతానికి వచ్చి సువార్త ఎంతకాలమైంది? 2000 సంవత్సరాలు అవుతుంది. మరలా బిగ్గరగా చెప్పడం కూడా ప్రభుత్వం అయిపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సువార్త విస్తరిస్తూ ఉన్నారు. నేను చెప్పాను, నాగాలాండ్లో 87%, మిజోరంలో 75%, అరుణాచల్ ప్రదేశ్లో 30%. కానీ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఉత్తర భారతదేశంలో చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా రక్షింపబడం నెల్లూరు జనాభా 10 లక్షల మందికి చర్చ సరిపోతుందా? ఆయన వెళ్తూ శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది మనకు కాదా? వారు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టలేదా? ఆయన అక్కడ ప్రార్థన చేసుకునే సమయంలో అనేక మంది ఉన్నత కులస్తులను ఆయన మార్చివేశాడు. అనేక మంది బ్రాహ్మణులు కేరళ ప్రాంతంలో, ఇప్పుడు వారిని సిరియన్ ఆర్థోడాక్స్ అని, మార్తోమా క్రిస్టియన్స్ అని, సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని వారిని పిలుస్తూ ఉన్నారు. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది పురుషులు మాత్రమే కాదు, ఎప్పుడైనా మీరు పేరు విన్నారా? భక్తినేని వెంకట సుబ్బమ్మ, బివి సుబ్బమ్మ అంటారు. 1925లో పుట్టింది గుంటూరు ప్రాంతం. ఆమె కూడా ఒక ఉన్నత కులస్తురాలు. ఆమె చదువుకునే సమయంలో మిషన్ స్కూల్లో ఆమె అన్నదంట, తక్కువ జాతి వారి దేవుడు యేసు ప్రభు, లో కాస్ట్ గాడ్స్, వారిలో ఈయన ఒకడు, ఆయన మా దేవుడు కాదు అని అన్నది. కానీ తర్వాత ఆ భక్తినేని వెంకట సుబ్బమ్మ ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆమె ఒక గొప్ప థియాలజీగా మారిపోయింది. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభుత్వం భయపడుతుంది. ఈరోజు భారతదేశంలో క్రైస్తవత్వం విస్తరించడానికి నా పాత్ర ఏంటి? సాధు సుందర్ సింగ్ గారు బాల్యములో బైబిల్ చించివేసి పాస్టర్స్ మొహంపై పెడవేసేవాడట, బైబిల్ పైన ఊమించేవాడట, బైబిల్ చించి కాల్చివేసేవాడట. అలాంటి సాధు సుందర్ సింగ్ మహానవ దినము దేవుడు ఎవరో నాకు కావాలి, కృష్ణుడా క్రీస్తువా అల్లనా, ఎవరైతే నిజమైన దేవుడు వారు నాకు ప్రత్యక్షం కావాలి అని వారి ఇంటి పక్కకే రైల్వే ట్రాక్ ఉందట. 4 గంటలకు లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి, ఈ ముగ్గురులో ఎవరు ప్రత్యక్షమైతే వారిని నేను ఆరాధిస్తానని చెప్పాడట. అతనికి ఎవరు ప్రత్యక్షం కాలేదు, కానీ యేసు ప్రభు ఒక వెలుగు రూపంలో, సుందర్ సింగ్ నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని యోహాను సువార్త 8:12లో చెప్పిన మాట ఆయనకు వినిపించినప్పుడు ఆయన ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించి భారతదేశమంతా కూడా రక్తసిక్తమైనటువంటి పాదములతో సువార్తను ప్రకటించి చివరికి నేను నిలుచున్న ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడ నుంచి వాక్యం ప్రకటించాడని మన సంఘం చరిత్ర తెలియజేస్తున్నది. బిగ్గరగా చెప్పండి, ప్రభువు భయపరచండి. ఈ మధ్యాహ్న కాలము వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ వాట్ ఈస్ మై రోల్? ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు మనకు సమయం లేదు. సాధు సుందర్ సింగ్ గారు భారతదేశ పద్ధతిలో, ఒకవేళ టీ అంటే అది విదేశీ టీ కావచ్చు, కానీ ఆ టీని ఇండియా కప్లో ఇవ్వండి. ఇప్పుడు చాలా మంది మట్టి కప్పులలో తాగుతూ ఉన్నారు, రైల్లో వెళ్తే కూడా మట్టి కప్పులలో ఇస్తున్నారు. ఒకవేళ ఆ టీ విదేశ సంబంధమైతే కావచ్చు, కానీ మనకు దాన్ని భారతదేశ సంస్కృతి ఎంతో భిన్నంగా ఉంటుంది. కానీ భిన్నత్వంలో ఏకత్వం ప్రభువైన యేసు క్రీస్తును ఇక్కడ అనేక మంది ఆయా జాతుల వారు, ఆయా కులాల వారు, ఆయా ట్రైబ్స్, ఆయా భాషలు మాట్లాడేవారు. మన బైబిల్లో చూస్తే ఇంకొక సమయం లేదు, వారందరూ కూడా కోట్ల కొలదిగా అక్కడ ఉంటున్నారు. పేతురు గారు చెప్పిన రీతిగా
దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ మొన్నటి దినంలో నేను మోటార్ సైకిల్ స్టోన్ హాస్పిటల్లో ఏదో ప్రొవిజన్ తీసుకురావడానికి వెళ్ళాను. అక్కడ పెట్టాను మోటార్ సైకిల్. ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు నా మోటార్ సైకిల్ వైపు. ఏంటంటే అది అర్థం కాకుండా ఉన్నది. ఏంటిది, ఏం రాశాడు ఇలా అని. ఎవరైనా ఎప్పుడైనా నా మోటార్ సైకిల్ చూశారా? ఎప్పుడన్నా ముందు వైపు యేసు మసీహ్ సబ్కా ఖుదావంద్ హై అని రాశాను. వెనక పక్క మడిగాడికి ఏం రాశానంటే యేసు దునియాగా నూర్ హై అని రాశాను. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ముందు వైపు, యేసు లోకానికి వెలుగు అని వెనక వైపు ఉర్దూలో రాశాను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువు భయపరిచాను. ఆ దోమా గారు ఒక దినం ప్రార్థన చేసుకునే సమయంలో కేరళ ప్రాంతంలో అనేక మందిని ప్రభు వైపు తిప్పి అనేక చర్చెస్ 27 చర్చెస్ కట్టాడట. తర్వాత చెన్నై ప్రాంతానికి వచ్చి అక్కడ మైలాపూర్ అనే ప్రాంతంలో ఎంతమంది చూశారు సెయింట్ థామస్ మౌంట్? చాలా ఎక్కువ మంది చూశారు. నేనే వెనుకబడి ఉన్నాను. ఆ ప్రాంతంలో ఒక ఎత్తైన ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేసే సమయం ఒక చిన్న గుహలాగా ఆ గదిలోనికి ఒక వ్యక్తి, అక్కడ చాలా మంది బ్రాహ్మణ్స్ ప్రభు వైపు తిరుగుతూ ఉంటే, నమ్ముతూ ఉంటే, ఈ వ్యక్తి ఉంటే ఈ ప్రాంతం అంతా మారిపోతుందని చెప్పి వెనక నుంచి బల్లెంతో పొడిచి చంపేశారట. ఆ గాయాలతో బయటికి వచ్చి అక్కడే చనిపోయాడట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ భారతదేశాన్ని వెలిగించడానికి ఎంతో మంది భక్తులు ఆ దోమా తర్వాత ఒక జిగెన్ బాల్, బర్తలోమే జిగెన్ బాల్, ఒక ఫ్రాన్సిస్ జేవియర్, ఒక విలియం కేరీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ మూవ్మెంట్. ఎంత భయంకరమైనటువంటి దురాచారాలండి 18వ శతాబ్దంలో. సతీ సహా గమనం. భర్త చనిపోతే ఏం చేయాలి? భార్య కూడా భర్త చితిపై నిలబడాలి. అంతే. పోయినోడు పోయాడు ఎట్లనో, ఈమె కూడా చచ్చిపోవాలి. ఒక పండిత రమాబాయి, ఒక బివి సుబ్బమ్మ, ఒక సాధు సుందర్ సింగ్, ఒక చర్చయ్య, ఒక జకరయ్య, ఒక ఏజే అప్పస్వామి, అనేక మంది భారతదేశ క్రైస్తవత్వం విస్తరించాలని ఎంతో ప్రయాసపడ్డారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆదివారం సంఘానికి రావడమే కష్టమైతే ఆయన బలపెట్టి దేవుని వాక్యంలో రాయి మీరు వెలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7:23 వచనంలో చెప్పాడు. ఈ దినము మన పక్కవారి బాధ్యత, మన కాలనీ బాధ్యత, మన రక్షింపబడినటువంటి వారి బాధ్యత ఎవరిపైన ఉన్నది? మన పైన. వీరందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మరి నీ పాత్ర, నా పాత్ర ఏమై ఉన్నది? జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే అపోజిట్ పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 చెప్తున్నారు. సో మనము మన దేశం వరకు దేవుడు అన్నాడు, నన్ను అడుగు జనముల నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు. సో మనం అడుగుతూ ఉన్నామా? ప్రార్థిస్తూ ఉన్నామా? ఆదివారం కనిపిస్తే మళ్ళీ మంగళ, గురు, శుక్ర, శనివారాలు ఎవరు కూడా ఇక్కడ కనిపించారు. రేపు శనివారం కూడా ఎంతమంది వస్తారో అది మీకే తెలియాలి. తరలి వచ్చండి, ప్రార్థిస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము భారతీయ క్రైస్తవ దినోత్సవం గురించి మేము నేర్చుకుంటున్నాం. శిష్యుడు దోమా గారు ఇక్కడే హతసాక్షి అయ్యాడు కొండపై. దయగల తండ్రి, వారు ఈ ప్రాంతాన్ని వాక్యముతో వెలిగించాడు. మా ప్రాంతాన్ని శామ్యుయల్ డే గారు దర్శించాను. ప్రభువా నీకు వందనాలు. ఒక జూయట్, ఒక డేవిడ్ బిబి, ఒక శామ్యుయల్ డే, ఒక థోమా, ఒక బర్తలోమే జిగెన్ బాల్, అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి నశిస్తున్న ప్రజల కొరకు వచ్చారు. మా యొక్క పాత్ర నీ రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడి ప్రార్థించి పరిచయం చేసి సువార్తను అందించే ధన్యత మాకు, మా సంఘానికి దయచేయడం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.